ఈ సంవత్సరం ఆగస్టు 20, 2021 నాటికి మొప్పిల్లా రెబిలియన్ లేదా మలబార్ రెబిలియన్ జరిగి 100 సంవత్సరాలు పూర్తయింది. మలబార్ రెబిలియన్కి ఈ సంవత్సరం సెంచనరీ ఇయర్ అన్నమాట. ఇది యాక్చువల్గా ఎక్కడ జరిగిందంటే కేరళ, నార్థన్ కేరళలో మలప్పురం అనే జిల్లా, ప్రస్తుతం ఉన్న జిల్లాలో అప్పట్లో 100 ఏళ్ల క్రితం ఈ రివోల్ట్ జరిగింది. దాన్నే మలబార్ రెబిలియన్ అని కూడా అంటారు. ఈ మలబార్ రెబిలియన్ అసలు ఎవరి మధ్య జరిగింది, దీనిలో ఎవరెవరు కంటెస్టెంట్స్ చూద్దాం. ముస్లిం పెజెంట్స్ వర్సెస్ హిందూ ల్యాండ్ లార్డ్స్ అండ్ బ్రిటిష్ అథారిటీస్. ఓ పక్క ముస్లిం పెజెంట్స్ ఎవరిపైన తిరగబడ్డారంటే హిందూ ల్యాండ్ లార్డ్స్, దాంతోపాటు బ్రిటిష్ అథారిటీస్. ఆ లోకల్గా ఉన్న హిందూ ల్యాండ్ లార్డ్స్ని జన్మీస్ అని కూడా అంటారు. సో జన్మీ ల్యాండ్ లార్డ్స్కి వ్యతిరేకంగా ముస్లిం పెజెంట్స్ చేసిన ఈ రివోల్టే మలబార్ రివోల్ట్ అంటాం అన్నమాట. వాళ్ళకి వ్యతిరేకంగా, అంటే ముస్లిం పెజెంట్స్ వ్యతిరేకంగా బ్రిటిష్ అథారిటీస్ కూడా హిందూ ల్యాండ్ లార్డ్స్కి సపోర్ట్ చేసినట్టు కథనాలు వచ్చాయి. అయితే ఆగస్టు 20, 1921 రోజు స్టార్ట్ అయిన ఈ రివోల్ట్ కొన్ని మాసాలు బాగా ముందుకెళ్ళి చాలా హింసే, చంపుకోటాల దాకా వెళ్ళిందంట. ఇది ఎకనమిక్ అంశాలతో స్టార్ట్ అయ్యి, ఆర్థికపరమైన అంశాలతో స్టార్ట్ అయ్యి కమ్యూనల్ ఇష్యూగా అయిపోయింది. హిందూ ముస్లిమ్స్ కొట్టుకోవటం, తర్వాత ముస్లిమ్స్ హిందూస్ని చంపేయటం, ఇవి కూడా జరిగాయని కథనాలు చెప్తున్నాయి. అయితే ఎగ్జాక్ట్గా దీనిలో ఎంతమంది చనిపోయారో హిస్టారియన్స్ డిఫర్ అవుతున్నారు, కానీ దాదాపు 9-10 వేల మంది దాకా క్షతగాత్రులు అయ్యారని ఈ మొప్లా రెబిలియన్లో తెలుస్తోందన్నమాట. అయితే దీనికి సంబంధించి 1971లో అప్పట్లో కేరళలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మలబార్ రెబిలియన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఫైటర్ హోదా ఇచ్చిందనమాట. అయితే మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఈ రివ్యూ కమిటీ ఒకటి పెట్టి ఫ్రీడమ్ ఫైటర్స్ డిక్షనరీలోంచి 387 మంది మొప్లా రెబిలియన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేర్లు ఫ్రీడమ్ ఫైటర్స్ కేటగిరీలోంచి తీసేసింది. అంటే వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు, ఇది కేవలం హిందూ ముస్లిం కమ్యూనల్ ఇష్యూ అన్నట్టుగా ప్రస్తుతం హిస్టారియన్స్ కొంతమంది దీని గురించి చెబుతున్నారు. అయితే ఇక్కడ మొత్తం ఈ రెబిలియన్కి సంబంధించి కొన్ని అంశాలు మనం గమనిస్తే, మహాత్మా గాంధీ గారు ఇదే టైంలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ లాంచ్ చేశారు. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఖిలాఫత్ ఇష్యూ కూడా ఉంది. మహమ్మద్ అలీ, షౌకత్ అలీ ఖిలాఫత్ ఇష్యూ. మహాత్మా గాంధీ గారు, షౌకత్ అలీ ఇద్దరు కూడా 1920 టైంలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మొప్లా రెబిలియన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి ఖిలాఫత్ ఇష్యూని మొప్లా రెబిలియన్తో కూడా రిలేట్ చేసి, ఇంటిగ్రేట్ చేసి స్పీచ్ ఇచ్చారంట. ఇది కూడా కొంతమంది హిస్టారియన్స్ కథనాలు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మలబార్ రివోల్ట్ జరిగేటప్పుడు మహాత్మా గాంధీ గారు, షౌకత్ అలీ గారు కూడా నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఖిలాఫత్ మూమెంట్ సంబంధించి ప్యారలల్గా అదే టైంలో జరుగుతూ వీళ్ళు కూడా ఆ ప్రాంతానికి విజిట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే మొత్తం 387 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ లిస్టులోంచి మొన్న తొలగించగా వాళ్ళ ముఖ్యమైన వాళ్ళు, ఎందుకంటే వీళ్ళ మీద మూవీ కూడా వచ్చింది. ఒక ఆయన పేరు వరియం కుంజ హమీద్ హజీ, ఈయన మీద మూవీస్ కూడా వచ్చాయి, మమ్మూటి హీరోతో ఇదంతా. తర్వాత ఆలీ ముస్లియార్, ఇలా చాలామంది మార్టియర్స్ ఎవరైతే అక్కడ చనిపోయారో ముస్లిం రైట్స్ కోసం, ముఖ్యంగా పెజెంట్రీ కోసం, వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్సా కాదే అనే అంశంలో బాగా విభేదాలు వచ్చి మొత్తానికి వీళ్ళ పేర్లని డిక్షనరీలోంచి తీసేశారు. ఈ మొప్లా రెబిలియన్ సౌత్ ఇండియాలో కన్సిడర్ చేస్తే ఫస్ట్ నేషనల్ మూవ్మెంట్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా అసలు ఇది నేషనల్ మూవ్మెంటే కాదనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓవరాల్గా ఇది 100 years కాబట్టి మనం చదువుకుని వెళ్ళటం ఎగ్జామ్కి మంచిది.